హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జనగణన అధికారులు అయితే త్వరలోనే మీ ఇంటికైతే రాబోతున్నారు. వాళ్ళు రాకముందు కూడా మీరు 10వ తేదీ లోపు మీరే కూడా మీ డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ అయితే ఫిలప్ చేసి ఆన్లైన్లో అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు గనక సబ్మిట్ చేయనట్లయితే మీ ఇంటికైతే వాళ్ళైతే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్ డీటెయిల్స్ కానీ, మీ పాన్ కార్డ్ నంబర్ డీటెయిల్స్ కానీ, అదేవిధంగా బ్యాంకు ఖాతా వివరాలు కానీ, మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలు కానీ, మీ పిన్ నెంబర్ కానీ, మీ సివివి కానీ, లేదంటే ఓటీపీలు, పాస్వర్డ్ ఇలాంటి ఎటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి డీటెయిల్స్ కనుక వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన వాళ్ళే. మీ దగ్గరికి వాళ్ళు వచ్చి ఎమ్యురేటర్ వద్ద ఉన్న కన్సెస్ షీట్లో ఉన్న ప్రశ్నలకు మాత్రమే మీరైతే సమాధానాలు ఇవ్వాలి. ఈ పైన కనిపిస్తున్న ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు. మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేయొద్దు అనుకుంటే మీరే ఆన్లైన్లో కూడా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా సబ్మిట్ చేయాలో కూడా ఇదివరకు మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.